మరి దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడు అంటే, మరి తన యొక్క స్నేహానికి మనిషిని చెరదీశాడు. పరలోకములో కోటాన కోట్ల దేవదూతలు నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక దివారాత్రులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. మరి ఆ కోటాను కోట్ల దేవదూతల్లో దేవునికి అతి సమీపముగా ఉన్న దూత ఎవరు అంటే మరి లూసిఫర్. దేవునికి అతి సమీపముగా ఉండి మరి ఆ ఆరాధనకి నాయకునిగా ఉండి దేవుని సన్నిధిలో నిత్యము కనబడే ఆ యొక్క దూత ఎవరు అంటే లూసిఫర్. కానీ ఆ లూసిఫరు దేవుడు తనకిచ్చిన స్థితిని బట్టి, తనకున్న ఆ యొక్క తలంతును బట్టి అతిశయించినప్పుడు, గర్వించినప్పుడు దేవుడు వాడిని త్రోసివేశాడు. వాడు ఏదైతే పోగొట్టుకున్నాడో, ఆ లూసిఫర్ ఏదైతే పోగొట్టుకున్నాడో వాని యొక్క స్థానములో దేవుడు తిరిగి ఎవరిని నిలబెట్టాడు అంటే మనిషిని దేవుడు నిలబెట్టాడు. పరలోకము లాంటి ఏదోను తోట దేవుడు సృజించి మనిషి బ్రతకటానికి కావాల్సినవన్నీ దేవుడు ఏర్పరిచి మరి ఈ మనిషిని ఆ యొక్క తోటలో నియమించాడు. సృష్టి అంతటి పైన మనిషికి అధికారం ఇచ్చాడు. సృష్టిని ఏలే జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ సృష్టిలో ఉన్న జంతువులకి, పక్షులకి ఎవరు పేర్లు పెట్టారు? దేవుడు పేర్లు పెట్టాడంటే దేవుడు పేరు పెట్టలేదు, ఆదాము వాటికి పేర్లు పెట్టాడు. ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో వాటికి ఆ పేరు పెట్టబడింది. మరి దేవునితో అంత సన్నిహితమైన స్నేహము, సహవాసానికి దేవుడు ఆ వ్యక్తిని చేరదీశాడు. మరి ఈ యొక్క ఆదాము దేవుడు అంత సమీపంగా ఉంటే ఈ ఆదాము చేసినటువంటి పని ఏంటంటే, ఈరోజు ముఖ్యంగా ఆ యొక్క సందేశం యొక్క అంశం ఏంటంటే దేవుని యొక్క ప్రశ్న, మానవుని యొక్క జవాబు. దేవుని యొక్క ప్రశ్న, మానవుని యొక్క జవాబు. మరి పరలోకము లాంటి ఏదోను తోట దేవుడు ఆదాముకి ఇచ్చాడు. తనకి ఏ కొదువ కొరత లేదు. తనకు కావాల్సినంత సమృద్ధిగా ఉంది. తనకి భయం అంటే తెలియదు, ఆకలి అంటే తెలియదు, నొప్పి అంటే తెలియదు, ఏడుపు అంటే అసలే తెలియదు. ఏ కొదువు లేనివానిగా దేవుడు నియమించాడు. కానీ ఈ యొక్క అవ్వ యొక్క మాట విని తినొద్దన్న పండు తిని దేవునికి దూరం అయ్యాడు. పోయి చెట్ల చాటున దాక్కున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినని నేను. ఇక్కడ చూడండి, ఈ యొక్క దేవుడు ప్రతిరోజు చల్లపూట తండ్రి పిల్లలతో ఆడుకున్నట్లుగా దేవుడు వారితో ఆడుకునేవాడేమో, దేవుడు వారితో సమయం గడిపేవాడేమో. మరి దేవుడు ఆదామును అడుగుతూ ఉన్నాడు, ఆదామా ఎక్కడ నువ్వు ఉన్నావు? దేవునికి తెలియదా ఆదాము ఎక్కడున్నాడో? దేవునికి తెలియదా ఆదాము ఏం చేశాడో? దేవునికి తెలియదా మరి ఆదాము ఎందుకు దాక్కున్నాడో? సాధారణంగా మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మనల్ని ప్రేమించరు. మన యొక్క జీవితం ఏంటో నిజముగా తెలిసిన వాళ్ళు ఎవరు మనల్ని ప్రేమించరు. కానీ మన గురించి అంత తెలిసి ఏమి తెలియనట్లుగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన అనంత జ్ఞాని. మనస్సులో తలంపు రాకముందే, నీ హృదయంలో ఆలోచన కలక్కముందే దేవునికి తెలుసు. ఆయనకి రహస్యమైంది ఏది లేదు, ఆయనకి మరుగైంది ఏది లేదు, ఆయనకి సమస్తము తెలుసు. తెలిసిన దేవుడు ఆదామును అడుగుతూ ఉన్నాడు, ఆదామా ఎక్కడ ఉన్నావు? ఎందుకు ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు అంటే, ఆదాముకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. సరే, తెలుసో తెలియకో తప్పు చేశాడు, తెలుసో తెలియకో ఆ సన్నిధికి దూరం అయ్యాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు వచ్చి పశ్చాత్తాపంతో, ప్రభా తప్పు చేశానయ్యా, జరగకూడదు జరిగిపోయింది, నీ సన్నిధికి దూరం అయిపోయాను, నన్ను క్షమించయ్యా అని అడుగుతాడేమో, క్షమాపణ కొరకు ప్రార్థిస్తాడేమో.
తప్పును ఒప్పుకుంటాడేమో అని చెప్పి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఎక్కడ ఉన్నావని. మరి ఎక్కడ ఉన్నావన్నప్పుడు ఆదాము ఇచ్చే సమాధానం ఏంటంటే, మరి నేను తోట చెట్ల మధ్యలో ఉన్నాను. ఎందుకు వండి ఇంకేదేదో కారణం చెప్తున్నాడు. నేను తినొద్దన్న పండు నువ్వేమైనా తిన్నావంటే ఏమంటాడు, అవును నువ్వు నాకు ఇచ్చిన సాటైన సహాయము తీసుకొచ్చి ఇచ్చింది నేను తిన్నాను అంటున్నాడు. ఇప్పుడు తప్పు ఎవరిది అంటున్నాడు అంటే, తన తప్పు ఒప్పుకోవట్లేదు. తప్పు ఎవరితో అంటున్నాడంటే సాటైన సహాయమని తన భార్య పైన నెడుతూ ఉన్నాడు. దానికి తోడేమంటున్నాడు, నువ్వు నాకిచ్చిన సహాయం అంటే ఇండైరెక్ట్గా తప్పు నాది కాదు, నువ్వు నాకు ఇచ్చిన ఆ స్త్రీది. నువ్వెందుకు ఇచ్చావు, నీకు తెలుసు కదా, ఆమె అట్లా చేస్తా నీకు తెలుసు కదా, తెలిసి నువ్వు నాకు ఇచ్చావు కదా, కాబట్టి తప్పు ఎవరిది, నాది కాదు, తప్పు నీది. చూడండి, దేవుడు ఈరోజు నీ ఎడల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఉన్నతమైన పని కొరకు దేవుడు నిన్ను ఏర్పరిచాడు. నిన్ను చేతపట్టి దేవుడు వాడుకోవాలి అంటే, దేవుడు నిన్ను ఎక్కడైతే నిలబెట్టాడో అక్కడ నువ్వు ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. కానీ నువ్వు దేవుడు నిన్ను నిలబెట్టిన చోట నువ్వు ఉండకుండా నువ్వు ఇంకెక్కడికో వెళితే దేవుడు నిన్ను వాడుకోలేడు. కొన్నిసార్లు మరి ఆ యొక్క ట్రైన్లోనూ బస్సులోనో మరి బంధువుల్ని పికప్ చేసుకుని వాళ్ళని రిసీవ్ చేసుకుని వెళ్తాం, లేదా పలానా చోట ఉన్నాం రమ్మని చెప్తాం. వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు కనబడకపోతే, వాళ్ళు మనల్ని పికప్ చేసుకునికి వచ్చినప్పుడు మనం అక్కడ కనబడకపోతే ఏం చేస్తారు, వాళ్ళు అక్కడి నుంచి ఉన్న చోట వాళ్ళు అక్కడ లేకపోతే, కనబడాల్సిన స్థలంలో కనబడకపోతే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈరోజు దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు. ఫోన్ కనెక్ట్ అవ్వాలంటే నెట్వర్క్ పరిధిలో ఉండాలా. ఆ నెట్వర్క్ పరిధిలో ఉంటే నీ ఫోన్ కనెక్ట్ అవుతుంది. కానీ ఆ నెట్వర్క్ దాటి నువ్వు పక్కకి వెళితే, అది ఐఫోన్ అయినా డబ్బా ఫోన్ అయినా ఏ ఫోన్ అయినా కనెక్ట్ కాదు, సిగ్నలు అందవు. సిగ్నల్ అందే స్థలంలో ఉంటే మాట వినబడుతుంది. నువ్వు సిగ్నల్ అందే స్థలంలో పక్కకు జరిగితే మాట వినబడదు. మరి ఆదామును అడుగుతూ ఉన్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? అదే ప్రశ్న ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు దేవుళ్ళో ఉన్నావా, దేవునికి వేరుగా ఉన్నావా? క్రీస్తులో నువ్వు ఉంటే నీకు ఓటమి లేదు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నువ్వు ఫలించాలి అంటే నువ్వు క్రీస్తులో నిలిచి ఉండాలా. క్రీస్తుకు వేరుగా నువ్వు బయటికి వెళితే, లోకంలోనికి నువ్వు పరిగెత్తితే, లోకంలోనికి వెళ్ళి దేవుని కొరకు ఏమో చేయాలా, ఇంకేమో సాధించాలి, ఇంకేమో సంపాదించాలి, ఇంకేమో మూట కట్టాలంటే అది కాని పని. నువ్వు చరిత్రను సృజించాలంటే నువ్వు క్రీస్తులో నిలబడాలా. క్రైస్తవుని క్రీస్తులో ఓటమి లేదు. ఎందుకు? ఆయన అపజయమెరగని జయశీలుడు. ఈరోజు నువ్వు క్రీస్తులో ఉన్నావంటే ఓటమి ఎరగని సైనికునిగా నువ్వు ముందుకు సాగిపోతావు. అపజయం ఎరగని వీరుడుగా నువ్వు నిలబడతావు. ఎప్పుడు అంటే క్రీస్తులో ఉన్నప్పుడు. క్రీస్తుకు వేరైపోతే ఎలుతురు లేని చోట చీకటి ఉన్నట్లుగా దేవుడు లేని చోట ఉండేది శూన్యమే. ఆదాము పోగొట్టుకున్నాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. కష్టపడి చెమటోర్చి నువ్వు పని చేస్తావు. చూడు, ఆదాము యొక్క అవిధేయతను బట్టి, ఆదాము యొక్క అజ్ఞానాన్ని బట్టి, ఆదాము యొక్క గర్వమును బట్టి పశ్చాత్తాపడి క్షమాపణది అయిపోతుండే. గర్వాన్ని బట్టి ఏమైందంటే దేవునితో స్నేహాన్ని పోగొట్టుకున్నాడు, సహవాసాన్ని కోల్పోయాడు, శాపానికి గురయ్యాడు, మరి మరణానికి లోనయ్యాడు. పాపములో వచ్చే జీతము మరణము, పాపానికి శిక్ష నిత్య నరకము. ఈ మనిషి పాపం చేశాడు కాబట్టి మరణము సంభవించింది. ఆ మరణము నరకానికి దారి చేస్తూ ఉంది. మరి ఈ యొక్క ఆదామును చూచుండబట్టి తన కుమారుడైన కయ్యోను ఇదే ప్రశ్న తిరిగి కయ్యోను అడుగుతూ ఉన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 10 వరకు. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని కయీనును అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఇక్కడ ఆదాము దేవుని అడిగాడు, ఆదామా ఎక్కడా అన్నప్పుడు ఆదాము ఏమంటున్నాడు? సాకులు చెప్తూ ఉన్నాడు.
సూటిగా మాట్లాడలేదు. ఎందుకు దాక్కున్నాడో, ఎందుకు పారిపోయాడో, ఎందుకు భయముతో వణికిపోతున్నాడో జవాబు ఇవ్వకుండా ముక్కు ఎక్కడుందంటే అంత తిప్పి చూపించినట్టుగా ఏదో చెప్తా ఉన్నాడు. తండ్రిని అడిగిన ప్రశ్నే తిరిగి కొడుకుని అడుగుతూ ఉన్నాడు. అయ్యా కయ్యోను, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా? నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడు అంటే, ఈ కయ్యోను ఎందుకు ఏబేలు ఏమయ్యాడో, ఏబేలుని కయ్యోను ఏం చేశాడో దేవునికి తెలియదా? తెలుసు. కనీసం తండ్రికి బుద్ధి లేదు. తండ్రి చూసి కొడుకైన బుద్ధి తెచ్చుకుంటాడేమో. ఈ కొడుకైనా అయ్యా ఆవేశంలో కోపంలో చేసుకున్నాను, దెబ్బ సచ్చాడు, వాడిని పలానా చోట పాతి పెట్టాను, తప్పైందా ఆయన కాలు పట్టుకుంటే తన చరిత్ర ఇంకొకలాగా ఉంటుండే. తండ్రి జీవితంలో జరిగింది కొడుకు చూచాడు. కొడుకు తెలిసి కూడా అంటారు కదా, మరి ఇత్తు ఒకటైతే చెట్టు ఇంకొకటి రాదన్నట్టుగా తండ్రి ఏ తప్పైతే చేశాడో తిరిగి కొడుకు అదే తప్పు చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడినా? ఎవరిని అడుగుతున్నా చూడు, ఇచ్చే సమాధానం చూడు. నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడినా? మరి అవును, పెద్దవాళ్ళు చిన్నవానికి కావలిదారులై ఉంటున్నారు. చాలామంది తల్లిదండ్రులు వస్తే పిల్లల మందిరం రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. మరి మేము ఒక్కలమి పరలోకం పోతే చాలు అన్నట్లుగా వాళ్ళు కనబడుతుంటారు, కానీ వారు కుటుంబం సమేతముగా దేవుని సన్నిధిలో కనబడరు. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. పరలోకములో కొంతమంది ఏడుస్తూ ఉంటారంట. దేవుడు అంట పోని ఏడవబాకని చెప్పి దేవుడు తుడుస్తూ ఉంటాడంట. వీళ్ళు ఎందుకు ఏడుస్తారో వాళ్ళు దేవుడు ఎందుకు తుడుస్తాడు? పరలోకములో అక్కడ పోయిన కొంతమందికి ఏడుపు తప్పదు. ఈ భూమి మీద తిప్పలు అన్నీ తప్పించుకొని పరలోకంకి వెళ్ళినా అక్కడ కూడా కొంతమందికి ఏడుపు తప్పదు. అక్కడ కూడా ఏడుపుకొడ్డు లాగా ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు అక్కడ దేవుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారంటే దేవుడు తుడుస్తుంటాడంట. ఎందుకు వాళ్ళు ఏడుస్తారు, దేవుడు ఎందుకు తుడుస్తూ ఉంటాయంటే, మరి వాళ్ళు ప్రేమించడం అంటే ఆ పిల్లలు లేదా తల్లిదండ్రులు, ఆ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఆ కుటుంబీకులు ఆ నరకంలో కాలుతూ ఉంటే, ఆ నుంచి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూచి వీళ్ళు ఏడుస్తూ ఉంటారంట, వాళ్ళు అరుస్తూ ఉంటారంట. అయ్యో ఎన్నోసార్లు నన్ను కలిచావు కదా, ఎన్నోసార్లు నాకు కనబడ్డావు కదా, ఒక్కసారైనా దేవుని గురించి నువ్వు నాకు చెప్పావా? ఒక్కసారి చెప్పినా నాకు ఈ నరకం తప్పేది కదా, నేను ఆ పరలోకానికి వచ్చేవాడిని కదా, ఎందుకు నాకు దేవుని గురించి చెప్పలేదని చెప్పి అక్కడ వాళ్ళు అరుస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు ఏడుస్తూ ఉంటారంట. ఈరోజు ఆ కయ్యోని అడిగిన ప్రశ్న ఈరోజు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. నీ తమ్ముడైనా ఏబేలు ఎక్కడా? నీ సహోదరులు ఎక్కడా? నీ తల్లిదండ్రులు ఎక్కడా? నీ పిల్లలు ఎక్కడా? నీ అన్నదమ్ములు ఎక్కడా? నీ బంధుమిత్రులు ఎక్కడా? మరి ఒక దీపముతో ఇన్ని దీపాలైనా వెలిగించవచ్చు. శిశువులు అంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అన్నారు. చంపినా చావటానికైనా సిద్ధపడ్డారు, కానీ దేవుని గురించి చెప్పకుండా ఉండటానికి ఇష్టపడలేదు. యూదయ సమరయ బూదిగంతముల వరకు సువార్త. కొంతమంది ఆ పిల్లల్ని పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోని దేశాన్ని ఉద్ధరిద్దామని చెప్పి పరిగెత్తూ ఉంటారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నాడు. ఉట్టికి ఎగరనమ్మ స్వర్గానికి ఎగరదంట. అరే నీ పిల్లలు మారకుండా, కుటుంబీకులు మారకుండా, వాళ్ళ కొరకు ఏమి ఆలోచన లేకుండా ఇంకా మేమేదో చేయాలా, ఇంకేమో చేస్తాం. దేవుడు అంటాడు, నీ పిల్లలు ఎక్కడా? నీ తల్లిదండ్రులు ఎక్కడా? వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? వాళ్ళ కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావా? ఎందుకు? ఇంతకుముందు చెప్పాను, ప్రార్థించకుండా దేవుడు కార్యం. వాళ్ళు మారన్నా, వాళ్ళు అంతే అన్నా. అవును, ఎలా ఒక దేవత వారికి గుడ్డితనాన్ని కలిగి చేసింది. వాళ్ళకై వాళ్ళ సొంతగా ఆ గుడ్డితనం నుంచి బయట రాలి, ఊపిలో పడ్డాడు పైకి రాలేడు, ఊపిలో పడ్డాడు పైకి రావాలని కూడా సాయం చేయాలా? వాడికై వాడు బయటికి రాలేడు. కానీ నువ్వు ప్రార్థిస్తే వారి పైన మత్తు తొలగిపోతుంది, అంధత్వం తొలగిపోతుంది, వాళ్ళకి రక్షణ కలుగుతుంది. కానీ కయ్యోని ఏం చేశాడంటే, నా తమ్ముడికి నేను కావలేవాడినా. ఏమంటున్నాడు? నీ తమ్ముని రక్తము మొరపెడుతుంది, నువ్వు దేశదిమరవై తిరుగుతావు. చూడండి, మరి దేవునికి ఇచ్చే సమాధానం ఏ విధంగా ఉంది అంటే, దేవుడు ఒకటి అడిగితే ఈయన ఇంకోటి చెప్తూ ఉన్నాడు, దేశదిమరిగా తిరుగుతూ ఉన్నాడు. ఆదికాండము 32 అధ్యాయము 27 నుంచి 28 వరకు
ఆయన నీ పేరేమని అడగగా 16 ఆదికాండం 16 అధ్యాయము, ఆదికాండం 16 అధ్యాయం 8 నుంచి 10 వరకు. షారయి దాసివైన ఆగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. చూడండి, ఈ యొక్క ఆగరు ఎక్కడి నుంచి పారిపోతుంది? తన యజమానురాలైన షారా యొద్ద నుంచి పారిపోతుంది. దేవుడు కూడా చూడు ఏమి తెలియనట్టుగా, షారాయి దాసి అయిన ఆగరు ఎక్కడి నుండి వచ్చావమ్మా, ఎక్కడికి పోతున్నావు? ఎక్కడి నుండి వచ్చింది? ఐగుప్తు నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి పారిపోతుంది? అబ్రాహాం ఇంటి నుంచి పారిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడ పోతుందో దేవునికి తెలియదా? తెలుసు. ఈమె ఐగుప్తు నుంచి వచ్చింది. అబ్రాహాం ఆ యొక్క షారా దాసే కానీ అబ్రాహాం యొక్క భార్యగా ఉంటూ ఉంది. కానీ షారా పెట్టే మరి అది టార్చర్ అనాలా లేకపోతే అది ఇంకేమనాలో మనకి తెలియదు. కానీ శ్రమ ఉందని చెప్పి, కష్టం ఉందని చెప్పి, బాధ అవుతుందని చెప్పి ఏం చేస్తుందంటే ఎద్దు కాడి ఎత్తేసి పరిగెత్తినట్లుగా ఇంక ఈ జీవితం నాకు వద్దు, ఈ బ్రతుకు నాకు వద్దు అని చెప్పి ఏం చేస్తుందంటే ఆమె అబ్రహాం ఇంటి నుంచి పారిపోతూ ఉంది. చాలామంది క్రైస్తవులు లోకము నుండి మనమంతా రక్షించబడ్డాము, దేవుళ్ళలోనికి మనం వచ్చాము. కొంతకాలము దేవుళ్ళో ఉన్న తర్వాత ఎదురయ్యే శ్రమలను బట్టి, ఎదురయ్యే కష్టాలను బట్టి, ఎదురయ్యే ఆటుపోట్లను బట్టి ఏం చేస్తారంటే దేవుని విడిచిపెట్టి మన లోకంలో కలిసిపోతూ ఉన్నారు. అప్పుడే బాగున్నాం. నాకు అనిపిస్తుంది ఆ ఇజ్రాయేల్ ఏమనిపిస్తుంది, ఐగుప్తులో సమాధులు లేవని చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంచక్క ఉప్పు చేపలు, కీరకాయలు, దోసకాయలు తినే వాళ్ళం కుండల చుట్టూ కూర్చొని ఐగుప్తులు చీకేసిన ఎముకలు ఒకడు ఆకులు నాకుతుంటే అంటే ఇంకోటి మూతులు నాకుతూ ఉన్నాయంట. ఇలా పరిస్థితి ఏంటంటే అది ఐగుప్తులో దాసులుగా ఉన్నారు, కఠినమైన దాసత్వంలో ఉన్నారు. దేవుడు వారిని కనికరించి దేవుడు వారిని ఆ దాసత్వం నుంచి బయట తీసుకొస్తే ఇప్పుడు ఏమంటున్నారు, మాకు తినటానికి తినలేదు, తాగటానికి నీళ్ళు లేదు, మాకు తినడానికి మాంసం లేదని చెప్పి అయిన దానికి కాని దానికి ప్రతిదానికి సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆగరు ఏం చేస్తుందంటే షారా యొద్ద నుంచి అబ్రాము ఇంటి నుంచి ఆమె పారిపోతూ ఉంది. ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతూ ఉన్నావు? మరి చచ్చిన చేప ఏం చేస్తుందంటే నేల మీద తేలిపోతూ ఉంటుంది, నీటి ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటుంది. బ్రతికిన చేప నీటికి ఎదురెదుతుంది. క్రైస్తవ జీవితం అంటే ఎదురీత. క్రైస్తవుని దేవుడు దేంతో పోల్చాడంటే సైనికునితో పోల్చాడు. పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో శ్రమ అనుభవించు. సైనికుడు పారిపోడు, సైనికుడు శత్రువుకి ఎన్నో చూపడు, సైనికుడు దేశము కొరకు ఎంతమందిని చంపుతాడు, అవసరమైతే దేశం కొరకు ప్రాణము పెడతాడు. నువ్వు ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి భయపడి పారిపోతున్నావా, లేక ఆ సమస్యల్లో నిలబడి నువ్వు గెలుస్తూ ఉన్నావా? ఈ యొక్క మరి ఆగరుతో అంటున్నాడు, నువ్వు తిరిగి వెళ్ళు, అక్కడ నువ్వు ఉండు, నీ యొక్క వంశాన్ని నేను దీవిస్తాను. మరి ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా చెప్పింది, ఆగరు చెప్తుంది, అయ్యా ఆమె పెట్టే ఆ ఇబ్బందిని బట్టి నేను తట్టుకోలేక వెళ్ళిపోతున్నానంటే దేవుడు అంటున్నాడు, నువ్వు తిరిగి అక్కడికి వెళ్ళు, ఆమె చేతి కిందనే అనిగుండు, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను గొప్ప చేస్తానని చెప్పి ఆ యొక్క దేవుడు షారాతో ఆ యొక్క ఆగరుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆగరు ఒక పేరు పెట్టింది ఏమని, నువ్వు చూచుచున్న దేవుడు వయ్యా. ఆయన సర్వము చూచే దేవుడు, సమస్తము ఎరిగినవాడు. ఆదికాండము 32 అధ్యాయము 27 వచనము. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, ఇక్కడ యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. తెల్లారుతుంది, నన్ను విడిచిపెట్టు. దేవుని ఈ యొక్క యాకోబు చేతుల నుంచి దేవుడు తప్పించుకోలేడా? దేవుని పట్టే అంత బలము యాకోబులో ఉందా? దేవుడు పోకుండా, దేవుడు కదలకుండా ఆపే బలం యాకోబులో ఉందంటే ఏం చేస్తున్నాడు? నువ్వు కన్నీరు కాడుస్తూ నువ్వు ప్రార్థిస్తే దేవుడిని దాటి పోలేడు.
నువ్వు దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుడు నిన్ను చూడకుండా మౌనంగా, నీ జీవితంలో కార్యం చేయకుండా దేవుడు మౌనంగా ఉండలేడు. మరి ఈ యొక్క యాకోబు దేవునితోటి పోరాడుతున్నాడు. ఏమని? అయ్యా నువ్వు నన్ను దీవించు, ఇక నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేదయ్యా, ఇంక నా ఆధారం నువ్వే ప్రభా, నువ్వు లేకపోతే నా బ్రతుకు శూన్యమేనయ్యా. ఇంక ఎంత గోజాడుతున్నాడు, ఎంత మొర పెడుతున్నాడో. దేవుడు చూచి అన్నాడు, అయ్యా నీ పేరేం పేరు? దేవునికి తెలియదా యాకోబు పేరు ఏంటో? ఇదే ప్రశ్న కొంతకాలము క్రితము తన తండ్రి అయిన ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు. నీ పేరేం పేరు అంటే ఆ ఆహారం తీసుకొచ్చేమంటున్నాడు, నా పేరు ఏషోబు అంటున్నాడు. తండ్రిని మోసం చేస్తూ ఉన్నాడు. అప్పటికి తండ్రికి అర్థం కాక దగ్గర చూద్దామని చెప్పి తవిడు చూస్తే శరీరమేమో ఏషోబు శరీరంలా కనబడుతుంది, స్వరమేమో యాకోబు స్వరంలా కనబడుతుంది. పెద్ద వయసు కదా, కళ్ళు కనబట్టలేదు, చెవులు వినబట్టలేదు. సరే యాకోబు అంటున్నాడు కదని చెప్పి ఇస్సాకు యాకోబుని దీవించాడు. అంటే అక్కడ తండ్రిని మోసం చేశాడు, యథార్థత లేదు. ఈ దేవుడు ఎవరి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడంటే యథార్థంగా ఉన్న వారి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు చేయక, నీ జీవితంలో మేలు చేయాలి అంటే నీ బ్రతుకులో మొట్టమొదటిగా చూచేదంటే యథార్థత. నటన కాదు, వేషధారణ కాదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, లోపల ఒకటి బయట ఒకటి. ఇవి నీలో కనబడితే దేవుడు అసహించుకుంటాడు. మరి యాకోబుని అడుగుతూ ఉన్నాడు, నీ పేరేం పేరు అంటే యథార్థంగా చెప్తున్నాడు, అయ్యా నా పేరు యాకోబు. యాకోబు అని పేరుకి అర్థం మోసగాడు. నేను మోసగాడినేనాయా, నేను వేషధారినేనాయా, నేను తప్పిపోయిన, నేను చెడిపోయినోనేనయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక నుంచి నీ పేరు ఇజ్రాయేలు. చూడు, ఒక్క వ్యక్తి దేవుణ్ణి పట్టుకుంటే ఈరోజు ఆ ఒక్క వ్యక్తి పేరు ఒక దేశానికి పెట్టబడింది, ఇజ్రాయేల్ దేశముగా పిలువబడుతూ ఉంది. ఒక్క వ్యక్తి దేవుని కొరకు నిలబడితే ఆ ఒక్క వ్యక్తిని ద్వారా దేవుడు దేశాన్ని దీవించాడు. యథార్థత. ఆనాడు యాకోబుని అడిగిన దేవుడు ఈరోజు నిన్ను అడుగుతాడు, నీ పేరేంటి, నువ్వు చేసే పని ఏంటి? కొంతమంది పేరు ఒకటి ఉంటుంది, చేసే పని ఇంకొకటి ఉంటుంది. చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది మరొకటి ఉంటుంది. ఈ నటన వేషధారణ ఉంటే దేవుడు మన జీవితంలో ఉండడు. ఆదికాండము నిర్గమకాండము 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 2-3 వరకు. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. ఇక్కడ మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చాడు. మాటల యందును క్రియల యందును ప్రవీణుడు, మహామేధావి, జ్ఞాని. మరి దాసునిగా పుట్టాడు కానీ యువరాజులాగా పెరిగాడు. ఐగుప్తుకిన రాజుగా ఉండనై ఉన్నాడు. కానీ ఈ మోషే ఏం చేశాడంటే ఐగుప్తు నుంచి పారిపోయాడు. ఐగుప్తును చంపి అక్కడ ఉంటే ఆ ఫరో చంపుతాడని భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయేటప్పుడు మరి సైనికుడు కాబట్టి చేతిలో కత్తి ఉండొచ్చు, కత్తి కొంతకాలము ఎంట పెట్టుకుని తిరిగి ఉండొచ్చు. అని ఏం పని చేస్తున్నాడు? గొర్రెలు కాస్తూ ఉన్నాడు అరణ్యములో. గొర్రెలు కాయటానికి కత్తి అక్కర్లేదు, కర్ర చాలని చెప్పి ఆ కత్తితోని కర్ర నరికి ఆ కత్తి పక్క పడేసి ఆ కర్ర పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. 40 ఏండ్లు అయిపోయింది. మాట్లాడేవాళ్ళు లేరు, తన మనసులో ఉన్న భావాలు చెప్పుకోవడానికి లేదు. ఒంటరివాడు. తనతో తన సమానులు ఒకవేళ ఉన్నారేమో, భార్య పిల్లలు ఉన్నారేమో అక్కడ, కానీ తన సమానులు తనకు అక్కడ ఎవరు లేరు. దినము కర్ర చూస్తూ ఎంత నలిగిపోయాడు, ఎంత బాధపడ్డాడో, ఎంత కుమిలిపోయాడో. దేవుణ్ణి కోరుకుంటే దేవుడు నాకు ఇచ్చిన బహుమానం ఇది. దేవుని రాజ్య దండం ఉండాల్సింది పోయి గొర్రెల కాసి కర్ర చేతిలో ఉంది కాదని చెప్పి ఎంత బాధపడ్డాడో. ఈ యొక్క మోషేని దేవుడు అడుగుతూ ఉన్నాడు, మోషే నీ చేతిలో ఏముంది? ఏముందయా? నా చేతిలో కర్ర ఉంది. కర్ర తప్ప ఇంకేమి నా దగ్గర లేదు. ఆ కర్ర చాలు. ఆ కర్ర పట్టుకొని మోషే ఐగుప్తుని శాసించాడు. ఆ కర్ర పట్టుకొని సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆ కర్రతో బండలో నుంచి నీళ్లు రప్పించాడు. ఆనాడు
మోషే చేతిలో కర్ర దేవుడు ఉంచితే ఈరోజు నీ చేతులు నా చేతిలో దేవుడు ఏముంచంటే ఈ యొక్క జీవం గల దేవుని యొక్క వాక్యాన్ని ఉంచాడు. ఆ వాక్యం అనే ఖడ్గము నీ చేతిలో ఉంటే వాక్యం అనే ఖడ్గముతో నువ్వు ప్రపంచాన్ని శాసించవచ్చు. ఆ వాక్యం అనే ఖడ్గముతో ప్రపంచాన్ని మానవాళ్ళని దీవించవచ్చు, మానవాళిని ఆయన రాకడికి సిద్ధపరచవచ్చు. ఆయన శక్తికి మితి లేదు. ఆయన శక్తి ఇప్పటి వరకు ఏ వ్యక్తి చూడలేదు. నమ్మిన వారి కొరకు దేవుడు ఏమైనా చేయగల సమర్థుడై ఉంటున్నాడు. మోషే కర్ర చేత పట్టుకుని ఐగుప్తుని శాసించాడు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు. బండ నుంచి నీళ్లు రప్పించాడు. జీవం గల దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చేతపట్టి లోకాన్ని దీవించవచ్చు, మానవాళ్ళని రాకడికి సిద్ధపరచవచ్చు, ప్రపంచాన్ని శాసించవచ్చు. ఆయన వాక్యములు అంత శక్తి ఉన్నది. ఎప్పుడు అంటే ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు. మరి ఈరోజు క్రైస్తవులుగా మన చేతులు ఏముంటున్నాయి? కొంతమంది ఫోన్తోనే తెల్లారుతున్న ఫోన్తోనే లెగుస్తున్నారు, తిరిగి ఫోన్తోనే పనుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళ చేతిలో అపవిత్రమని ఇంకా వాటి పేర్లని నేను చెప్పను. ఈరోజు నీ చేతిలో దేవుని యొక్క వాక్యం ఉందా, లేదా అపవిత్రమని ఇంకేమన్నా నీ చేతుల్లో కనబడుతున్నాయా? దేవుడు అడుగుతున్నాడు, నాయనా నీ చేతులు ఏముందంటే, ప్రభా నా చేతిలో ఏముందని నువ్వు దేవునికి సమాధానం చెప్తావు? ఒకసారి ఆలోచించు. మరి మోషే తన యొక్క కర్ర చేత పట్టుకొని ఐగుప్తుని శాసించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, బండ నుంచి నీళ్లు రప్పించాడు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 13 నుంచి. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచాను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యంలోకి అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటకై చూచుచున్నారని చెప్పాను. అక్కడ ఆదామును అడుగుతున్నాడు, ఆదాము ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏలిని ఏమడుగుతున్నాడు, అరే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అక్కడేమో నేను ఎక్కడున్నాను, ఎక్కడున్నావు, నీకు ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఉన్నమన్న చోట ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు? నిన్ను ఇక్కడ ఉండమని చెప్పాను కదా, ఇక్కడ కనబడమని చెప్పాను కదా, ఇక్కడ కనబడకుండా ఇక్కడ ఉండకుండా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆదాము అన్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఏలియా అడుగుతున్నాడు, ఏలియా ఇక్కడ నువ్వేమి? ఇప్పుడు పిల్లవాడు పాస్టర్ గారు ఒకసారి చెప్పాడు, స్కూల్లో ఉండాల్సిన టైంలో వాడు సూపర్ మార్కెట్లో కనపడ్డాను తండ్రికి, ఏముంటా, అరే ఇక్కడ ఏం పండ నీకు, ఇక్కడ నువ్వు ఎందుకున్నావురా, ఈ టైం నువ్వు స్కూల్లో ఉండాలి కదా, ఇక్కడ కనపడుతున్నావు ఏంటి అడిగినట్లుగా ఏలిని అడుగుతూ ఉన్నాడు. ఏలియా ఇక్కడ నువ్వేమీ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఈ ఏలియా ఇంత పెద్ద లిస్ట్ ఇస్తున్నాడు. ప్రభా దేవునికి తెలీదా ఆడు ఏం చేస్తున్నాడో, అసలు ఆడికి ఎందుకు వచ్చాడో, ఏమైందో స్టోరీ అంత తెలీదా? తెలుసు. కానీ ఆ ఏలి యొక్క హృదయ స్పందన వినాలని తన నోటి మాట కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమన్నాడు, అయ్యా ఆ యెజబేలు మరి నీ యొక్క కట్టడలను త్రోసివేస్తూ ఉంది, బలిపీఠాలని పడగొడుతూ ఉంది, ప్రవక్తల్ని చంపుతూ ఉంది. మరి నేను ఒక్కడే నీ కొరకు మహా రోషం గలవాడినై నేను నిలబడ్డాను. నేను ఒక్కడిని మహారోషం గలవాడిని నిలబడ్డాను. మరి అంత మహారోషం గల వ్యక్తి అయితే ఏం చేయాలా? ఆడ నిలబడి పోరాడాలా. ఇప్పుడు రింగులో ఉండి పోట్లాడితే గెలిస్తే విజయం వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. బాక్సింగ్ రింగులో ఉండి ఫైట్ చేస్తే గెలిస్తే విజయము, ఓడిపోతే అనుభవం. ఎవరికి? రింగులో ఉండి పోట్లాడినోడికి. రింగులో లేకుండా బయట ఉండి నువ్వు చూస్తూ ఉంటే నీకు ఏ మేలు ఉండదు. ఈ ఏలియా పారిపోతూ ఉన్నాడు. ఎందుకు? అంతమంది ప్రవక్తల్ని చంపింది కదా, ఇప్పుడు నన్ను కూడా చంపుతుందేమో. ఎంత భయపడుతూ ఉన్నాడంటే పోయి
అరణ్యంలో పరిగెత్తి ఒక బదిరి చెట్టు కింద కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా, నేను నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను. అక్కడ అతడు మరణాపేక్ష గలవాడై దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఏమంటే, నేను నా పితరుల కంటే ఎక్కువ వాడినేమీ కాదు. ఎవరు చెప్పారు? ఆయన అందరికంటే ఎక్కువ అని చెప్పి దేవుడు ఏమన్నా చెప్పాడా? నువ్వు అందరికంటే స్పెషల్ నాయన. ఈయన అనుకుంటున్నాడు. ఈయన ఏమనుకున్నా అంటే, నేను అందరికంటే గ్రేట్, నేను అందరిలా కాదు, నేను చాలా ప్రత్యేకమైన వాడిని. దేవుడు నీ ద్వారా ఒక అద్భుతం చేశాడు అంటే అది నీ మంచితనం కాదు, అది ఆయన గొప్పతనం ఉంటుంది. నిన్ను వాడి దేవుడు ఒక వ్యక్తిని రక్షించాడు అంటే అది నీ గొప్పతనం కాదు, అది ఆయన యొక్క కృప అయి ఉంటుంది. మరి ఈ యొక్క ఏలియా ఏమన్నాడు? నేను నా పితరుల కంటే ఎక్కువ వాణ్ణేమీ కాదు అంటే, అక్కడ ఏలియా మనసులో ఎలా ఉంటుందంటే, నేను ఒక్కనే మహా రోషం గల వ్యక్తిని. కొంతమందిని చూస్తే నాకు అనిపిస్తుంది, ఎట్లా ఉంటుందంటే, పెద్దలు ఒక మాట, ఊరిలో పెళ్ళికి అంటే కుక్కలు అడావుడి చేస్తాయంట. ఊరిలో పెళ్ళికి కుక్కలు అడావుడి చేస్తాయంట. పెళ్ళి అవుతుంది, అందరు తింటారు, ఇస్తరాకులన్నీ తీసి ఒక పక్కన పడేస్తారు. అక్కడ కుక్కలన్నీ వస్తాయి, ఇంకా గందరగోళం చేస్తూ ఉంటాయి. కొంతమంది అడావుడు చూస్తే ఇంకా మా అంత భక్తులు, మా అంత అభిషక్తులు ఇంకెవరు లేరు. చూడు, ఏలియా పట్టణంలో ఉండి రాజులను అభిషేకించాలా, ప్రవక్తలను అభిషేకించాలా, దేవుని యొక్క ప్రతినిధిగా నిలబడాలా. అక్కడి నుంచి పారిపోయి పని బాటలు అక్కడ తిని పనుకొని కూర్చొని ఏం చెప్తున్నాడు? సాకులు చెప్తూ ఉన్నాడు. నేను నా పితరుల కంటే గొప్పవాణ్ణి కాదు, ఇంత మట్టికి చాలు, నన్ను తీసుకో. ఎదురు చూస్తూ ఉన్నాడు. అసలు దేవుని దృష్టిలో ఏలి యొక్క చావు లేదు. మరణము రుచి చూడకుండా కొనుక్కోబడ్డ వ్యక్తుల్లో బైబిల్ ఇద్దరు, ఒకరు హానోకు, మరొకరు ఏలియా. అగ్ని రథముల పైన ఏలియా పరలోకానికి కొనుక్కోబడ్డాడు. కానీ ఈ యొక్క ఏలియా ఏం చేస్తాడంటే, ఆ యెజెబెల్ ఎక్కడ చంపుతుందో. ఈరోజు నీ శత్రువు ఎంత బలవంతుడు దేవుని చెప్పబాకు, దేవుడు ఎంత శక్తివంతుడు దేవుని శత్రువుకి చెప్పు. నీ శత్రువు ఎంత బలవంతుడో దేవునికి చెప్పబాకు, దేవుడు ఎంత శక్తివంతుడో నీ శత్రువుకి చెప్పు. ఒకరోజు భగత్ గారిని అమెరికా ప్రెసిడెంట్ సన్మానం చేయడానికి పిలిచాడంట. వైట్ హౌస్ నుంచి వాళ్ళకి ఫోన్ వచ్చిందంట. అది నేను పట్టించుకోలేదు. అక్కడ ఉన్నాయని అడిగినంట, అసలు నిన్ను పిలిచింది ఎవరో నీకు తెలుసా? అమెరికా ప్రెసిడెంట్ నిన్ను పిలిచాడు సన్మానం చేయటానికి, నువ్వు చప్పుడు చుప్పుడు చేయకుండా మౌనంగా ఉన్నవేంది అన్నట్టుగా మాట్లాడితే ఈయన అన్నా అంట, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నేను మొక్కే దేవుడు ఎవరు నాకు తెలుసు. చూడు, ఏలియా భయపడి పారిపోయాడు. అందుకే ఏలియా గురించి రాయబడింది, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వ్యక్తి. మరి నీలాగా నాలాగా భయపడ్డాడు, నీలాగా నాలాగానే ఆయన పారిపోయాడు. కానీ నిలబడ్డప్పుడు ఏలితో అంటున్నాడు, నువ్వు వెళ్ళి రాజులను అభిషేకించు, ప్రవక్తలను అభిషేకించు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? నీ ఎడల నా ఎడల దేవుని యొక్క ఉద్దేశము ఏంటిది అంటే, మనము మానవాళ్ళని దీవించాలా, ఆయన రాకడికి మానవాళ్ళని సిద్ధపరచాలా. మన కాపరికి దేవుడు ఇచ్చిన దర్శనము, సంఘాన్ని స్థాపిస్తాను, సైన్యాన్ని సిద్ధపరుస్తాను, లోకమంతా సంఘాలు ఆరంభిస్తాను అన్నాడు. ఆ యొక్క వాగ్దానము ఈరోజు అల్పులమైన మన ద్వారా అది స్థిరపరచబడాల. ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి పరిచర్య మొదలవ్వాల. బూది గంతముల వరకు ఈ పరిచర్య నలుదిశలా విస్తరించబడాల. ఈరోజు నా ఎడల నీ ఎడల ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిడల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, లోకాన్ని మనం దీవించాలా, మానవాళ్ళని ఆయన రాకడికి సిద్ధపరచాలా. మరి ఈ ఏలీతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి రాజులను అభిషేకించు, ప్రవక్తలను అభిషేకించు అంటున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనము. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి,
మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. చూడండి, ఇక్కడ గుడ్డివాళ్ళు అంటే ఆ గుడ్డితనం అంటే ఎంత భయంకరమైన నరకమో ఆ మాటలతో వర్ణించలేము. దేన్ని గుర్తుపట్టలేరు, దేన్ని చూడలేరు. మరి ఆ యొక్క యేసయ్య ఆ దారిలో వెళుతున్నాడని చెప్పి ఆ గుడ్డివాళ్ళు గుర్తుపట్టి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించు, బతిమలాడుకున్నారు, అరుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. దేవుడు వారిని కనికరించి ఆగి సూటిగా వారిని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నప్పుడు వీళ్ళు ఇస్తున్న సమాధానం ఏంటి? అవును ప్రభు, మేము నమ్ముతున్నాము. అయితే యేసయ్య కూడా ఎంత తెలివిగా సమాధానం చెప్తున్నాడు చూడండి. ఎంత సూటిగా ప్రశ్న అడిగాడు, ఎంత తెలివిగా సమాధానం చెప్తున్నా అంటే, నేను మీ కళ్ళు తెరవగలనని, మీకు చూపు ఇవ్వగలనని మీరు నమ్ముతున్నారా అని అడిగితే ఈ గుడ్డి వాళ్ళు అంటున్నారు, ప్రభా మేము నమ్ముతున్నామంటే ఏమన్నాడు? అయితే మీ నమ్మిక చొప్పున మీకు, ఈరోజు నువ్వు ఏది నమ్ముతావో అది నువ్వు పొందుకుంటావు. చేసుకున్నాడు చేసుకున్నంత. బాలు ఎంత గట్టి కొడితే అంత పైకి ఎగురుతుంది. కొట్టే దాని మీద ఆధారపడి ఉంటుంది. సముద్రం దగ్గరికి బిందె ఎత్తుకెళ్తే బిందె నీళ్ళు తెచ్చుకుంటావు, చెమ్ము ఎత్తుకెళ్తే చెమ్ము నీళ్ళు తెచ్చుకుంటావు. నువ్వు ఎంత వస్తువు తీసుకెళ్తావో అన్ని నువ్వులు ఇంటికి తెచ్చుకుంటావు. అదేవిధంగా నువ్వు ఎంత దేవుని నమ్ముతావో, ఏది నమ్ముతావో, నేను నా బతికింతే. కొంతమంది అసలు దేవుడు తన యొక్క అధికారాన్ని ఎక్కడ పెట్టాడు అంటే మన నోట్లో పెట్టాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంక నోరు తెరిచింది కానీ అందరిని చెప్పిస్తుంటారు, వాళ్ళకు వాళ్ళు చెప్పించుకుంటారు. నాకు ముందే తెలిసి ఫెయిల్ అవుతానని, నాకు ముందే తెలుసు నా బ్రతికింతే అని. వాడు అట్లా ఈడిట్లా, ఎప్పుడు చూచినా వాళ్ళ నోట ఆశీర్వాదపు వచనాలు రావు, శాపపు వచనాలే పలుకుతూ ఉంటారు. వారి మాట వారికి ఉరిగా మారుతూ ఉంటుంది. మరి ఈరోజు దేవుణ్ణి నువ్వు ఉట్టి ఒక రక్షకునికి మాత్రం చూస్తే రక్షణ మాత్రం నువ్వు పొందుకుంటావు. లేదా ఆయన సకల ఆశీర్వాదములకు కారణ భూతుడు. ఆ నామములు నాకు జయం ఉంది, ఆ నామంలో నాకు అధికారం ఉంది, ఆ నామములు లోకాన్ని గెలుస్తాను అని నువ్వు నమ్మితే ఆ కార్యం నువ్వు చూస్తావు. అంటే బ్లాంక్ చెక్ ఇచ్చి ఎంత రాసుకో నీ ఇష్టం. దేవుడు శ్రీమంతుడు, ఆయన దగ్గర ఏమి కొదువ కొరత లేదు. నువ్వు ఎంత నమ్ముతావు? 100 రూపాయలు రాసుకుని 100 రూపాయలతోనే పోతావు. 1,00,000 రాసుకుంటే 1,00,000తోనే మిగులుతావు. నువ్వు ఎంత నమ్ముతావు? నమ్మాలి అంటే నమ్మే ముందు దేవునితో నీకు స్నేహము ఉండాలా. ముందు నమ్మాలి అంటే ఆ దేవుడు ఎవరో నీకు తెలియాల. ఇప్పుడు అందరిని మనం ఎవరినంటే దారిని పోయే వాళ్ళని ముక్కు తెలియని వాళ్ళని మనం నమ్మం. నమ్మి ఒక వస్తువు వాళ్ళకి ఇవ్వాలంటే, నమ్మి ఒక మాట చెప్పాలంటే వాళ్ళతో మనకు ముందు పరిచయము ఉండాలి. ఆ పరిచయాన్ని బట్టి మనం వాళ్ళతో మనము వ్యవహరిస్తాము. అదేవిధంగా దేవుణ్ణి నువ్వు ఎంత నమ్ముతావో దేవుని యొక్క మహిమ నీ జీవితంలో అంతా చూస్తావు. మరి గుడ్డి వాళ్ళు అంటున్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? వాళ్ళు అంటున్నారు, మేము నమ్ముతున్నాం ప్రభా అంటే, అయితే మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అంటున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15-17 వరకు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. చాలా ఇక్కడ యేసు ప్రభు ఆ పేతురుని అడుగుతూ ఉన్నాడు, ఏమని? అయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమిస్తున్నాడో లేకపోతే ద్వేషిస్తున్నాడో దేవునికి తెలియదా? తెలుసు. తెలియనట్టు అడుగుతూ ఉన్నాడు. ఏమని? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఆ పేతురు అంటున్నాడు, ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకసారి చెప్తే సరిపోదా? మరలా రెండోసారి అడుగుతూ ఉన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. మరలా మూడోసారి ఆ వాక్య భాగం కంటిన్యూ మనం చదివితే అక్కడ ఎన్నిసార్లు దేవుడు ఆ వ్యక్తిని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి దేవుడు ఎన్నిసార్లు అడిగా అంటే 3 సార్లు అడిగాడు. మరి ఈ పేతురు దేవుని ఎంత ప్రేమించాడు అంటే, మామూలుగా యేసయ్యని నిలబెట్టి నిట్టారున సిలువేస్తే చరిత్రకారులు అంటారు పేతురుని ఉల్టా సిలువేశారంట.
అంటే చచ్చిపోవటానికి ఇష్టపడ్డాడు. తన ప్రాణానికంటే దేవుని ఎక్కువ ప్రేమించాడు. అది చూచి సంఘానికి నాయకునిగా నియమించాడు. పరలోకపు తాళపు చెవులు పేతురుకు దేవుడు ఇచ్చాడు. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. మరి ప్రేమ లేనివాడు నావాడు కాడు అన్నాడు. దేవుడు తన ప్రేమకి చరిత్రలో రుజువులు కనబడతా ఉన్నాయి. సిలువను చూచినప్పుడు ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన యొక్క త్యాగం కనబడుతుంది. మొన్నే గుడ్ ఫ్రైడే ఇష్టమైంది కదా. సిలువును మనం చూడగానే మనకు గుర్తొచ్చేది మొదటగా దేవుని ప్రేమ, రెండోది ఆయన క్షమాపణ, మూడోది ఆయన యొక్క త్యాగము. చరిత్రలో ఆయన ప్రేమకి రుజువులు ఉన్నాయి. మళ్ళీ ప్రేమించి సింహాసనాన్ని విడిచి, పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. నేను ప్రేమిస్తున్నాను చెప్తూ ఉన్నావు. ప్రేమిస్తే దేవుని కొరకు ఏమి విడిచిపెట్టావు? దేవుని ప్రేమిస్తే దేవుని కొరకు ఏమీ విడిచిపెట్టావు? దేవుని ప్రేమిస్తే దేవుని కొరకు నువ్వు ఏమీ చేస్తున్నావు? ఈ ప్రజలు పెదాలతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరముగా ఉంది అన్నాడు. పెదాలతో కాదు, మాటలతో కాదు మనము దేవుణ్ణి ఆరాధించేది. చాతల్లో దేవుని యొక్క ప్రేమను క్రియల్లో మనము చూపాలా. యేసయ్య మనల్ని ప్రేమించాడు కాబట్టి సింహాసనం విడిచి భూమి మీద దిగి వచ్చాడు. యేసయ్య మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. దేవుని నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవుని కొరకు ఏమి విడిచిపెట్టావు? చెప్పగలవా? దేవుని కొరకు ఇగో ఇది వదిలిపెట్టాను. చెప్పగలవా? దేవుని కొరకు ఈ పని నేను చేస్తున్నాను. మరి మనుషుల్ని మాయ చేయొచ్చు, మనుషుల దగ్గర మన సాకులు చలతేమో కానీ దేవుణ్ణి మాయ చేయలేము, దేవుని మభ్య పెట్టలేము. ఆనాడు ఆ సీమోను పేతుని అడిగిన దేవుడు ఈరోజు ఇదే ప్రశ్న నిన్ను అడుగుతూ ఉన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏ విషయాలు? దేవుణ్ణి మొక్కే విషయము, దేవుని సన్నిధికి వచ్చే విషయము, దేవునికి ఇచ్చే విషయము. ఈ మూడు విషయాల్లో ఒక్కసారి సంఘముగా మనం గుర్తు చేసుకుందాం. దేవుని ప్రేమించడం అంటే దేవుణ్ణి రాజీ పడకుండా సర్దుకోకుండా దేవుని దేవునిగా మొక్కే విషయం మొదటిది. రెండోది ఏంటిది? ఇప్పుడు సీమోను ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడుగుతూ ఉన్నాడు. మరి 3 విషయాలు మనం ఆలోచించేద్దాం. దేవుణ్ణి మొక్కే విషయంలో ఎట్లా ఉన్నాం? రెండోది దేవుని సన్నిధికి వచ్చే విషయము, మూడోది దేవునికి ఇచ్చే విషయము. ఈ 3 విషయాల్లో నువ్వు దేవునిగా ప్రేమిస్తే నీ బ్రతుకు ఒక చరిత్రగా ఉంటుంది, మామూలుగా ఉండదు. రాజీ పడకుండా దేవుణ్ణి మొక్కి నమ్మకంగా ఆయన సన్నిధికి వచ్చి నీకు ఇచ్చిన దాంట్లో నీ ఆదాయంలో నువ్వు నమ్మకంగా దేవునికి ఇస్తే నీ బ్రతుకే ఒక అద్భుతంగా ఉంటుంది. దేవుడి మాట దీవించుని.